ప్రపంచ ఆర్థిక పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని కీలక ఆర్థిక కేంద్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025కు తెలంగాణ ప్రభుత్వం అంకురార్పణ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ ద్వారా 2 దశాబ్దాల తెలంగాణ ప్రగతికి రోడ్ మ్యాప్ వేయనున్నారు. ఇంతకీ ఈ గ్లోబల్ సమిట్ ప్రత్యేకతలేంటి? ప్రభుత్వ ముఖ్య ఉద్దేశాలేంటి? అధికారంలోకి వచ్చింది మొదలు రైజింగ్ తెలంగాణ నినాదంతో దూసుకెడుతున్న సీఎం రేవంత్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తరలిరండి ఉజ్వల తెలంగాణలో పాలు పంచుకోండి అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047ను నిర్వహిస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో నిర్వహించడానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఈ సమ్మిట్ ను కేవలం పెట్టుబడుల సమావేశంగా కాకుండా రాబోయే 2 దశాబ్దాల తెలంగాణ ప్రగతి ఆవిష్కరణకు వేదికగా మలుచుకునేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ గ్లోబల్ సమ్మిట్ కోసం తెలంగాణలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ గ్లోబల్ సమ్మిట్ లో రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించనుంది. వికసిత్ భారత్ 2047 జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ 2047 డాక్యుమెంట్ ను తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, అన్ని వర్గాల సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు తెలంగాణకు రోడ్ మ్యాప్ ను రూపొందించింది. ఈ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాల్సిందిగా వివిధ రంగాలకు చెందిన 3000 మంది ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ రంగ ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్పిడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవనున్నారు. అలాగే అన్ని రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానించే బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రాముఖ్యతను సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ డాక్యుమెంట్ ను రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకారం అందించాలని కోరుతూ ప్రధానికి పలు కీలక విజ్ఞప్తులు చేశారు. అటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సదస్సుకు ఆహ్వానించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్ వంటి పలువురు కేంద్ర పెద్దలను కూడా రేవంత్, భట్టి, రాష్ట్ర ఎంపీల బృందం కలిసి సమ్మిట్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. దావోస్ సమ్మిట్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమ్మిట్ లో భాగంగా 3000 డ్రోన్లతో షోను ఏర్పాటు చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ కి పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య భారీ బందోబస్తు కల్పిస్తోంది. వీఐపీ ప్రతినిధుల చుట్టూ 3 అంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 2500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు, టెక్ దిగ్గజాలు ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో జరగబోతున్న ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్తు ప్రగతికి, బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికి ఒక కీలకమైన వేదిక కానుందంటున్నారు నిపుణులు.